మీరు చెప్పేదాన్ని సజ్జల చెప్పేదాన్ని కనీసం మీ పార్టీ వాళ్ళని నమ్ముతున్నారు ఇది ఇక్కడ జరగలేదు అని అందరూ నమ్ముతున్నారు కాబట్టి కదా పార్టీ ఇంత గట్టిగా అగ్రెసివ్ గా దాని మీద రియాక్ట్ అవుతున్నారు. సజ్జల మాట్లాడటం మీరు పార్టీలో వాళ్ళు మాట్లాడారు పార్టీలో ఒక వర్గం ఖచ్చితంగా ఇది జరిగింది ఇది జగన్మోహన్ రెడ్డి చేసి ఉండకూడదు అనే అభిప్రాయంతో ఉన్నారని ఒక దేనికి వచ్చారంటే అక్కడికి సంబంధించినంత వరకు వీళ్ళు చేసిన ప్రచారం ఫస్ట్ నుంచి వల్ల బ్రాండ్లకు అలవాటు పడిన వాళ్ళు కన్జ్యూమర్స్ కానీ ఇంకోరు కానీ అవి లేనివి కొత్తగా వచ్చినాయి అనేది అనుకొని ఉండొచ్చు. దట్స్ డెఫినెట్. దానికి దీనికి సంబంధం ఏముంది అంటే మేమేమంటున్నాం అంటే బ్రాండ్లు ఎందుకు రాలేదు అంటే వాళ్ళంతటా వాళ్ళు వెనక్కిపోయినందువల్ల వాళ్ళకి ఈ మార్కెట్ ఆల్ ఇండియా మార్కెట్ వాడికి ఈ స్టేట్లో మీరు కాంట్రాక్టర్ మీరు సప్లై చేసేవాళ్ళు ఈ స్టేట్లో పెద్ద ఎంకరేజింగ్గా లేదు. మా ఇంకా ఎక్కువ సప్లై చేస్తామంటే కుదరట్లేదు. మీరు పోగానే అన్ని బ్రాండ్లు వచ్చాయి విచ్చలవిడిగా ఉంది. ఇప్పుడు ఈ రోజు అడగండి ఈ రోజు ఇది అది కన్జ్యూమర్ గానే ఇది బ్రహ్మాండంగా ఉంది అని అనుకుంటే ఉండేవండి తప్పలేదు. కానీ మీరు ఇలా చేయడం వల్ల మీ మామూళ్ళకి ఆశపడి అంటే సిట్టు చేసిన ఆరోపణలు ఉన్నట్టు మీ మామూళ్ళకి మీరు ఆశపడి స్పూరియస్ వచ్చేసింది అంటే తయారు చేసేవాడి మీద ఒత్తిడి తెచ్చి 12% వాడు కమిషన్ ఇచ్చాడు అనుకుంటే దాన్ని మీరు 20% చేసి లేదా కేసుకు 600 రూపాయలు ఇచ్చేవాడిని 6000 రూపాయలు మీరు బలవంతంగా గొంతు మీద కత్తి పెట్టి వసూలు చేసుకున్నారనుకుంటే వాడు మీకు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేసి వాడు చేయాల్సిన క్వాంటిటీలో దాంట్లో తగ్గించాడు. అందువల్ల కల్తీ మద్యం తాగి ఎక్కువ మరణాలు సంభవించాయి 30,000 మంది చనిపోయారు లివర్లు పాడైపోయినాయని చెప్పారు. అది వాళ్ళ చేతిలో వేయచ్చుగా కమిషన్ ఏదో వేసేసి దాని మీద చేసుకున్నాడు వద్దరు అన్నాడు. చీప్ గా దొరికే చీపు లిక్కర్ని జగన్మోహన్ రెడ్డి దాన్ని 2 రేటు పెంచడం వల్ల ఎవరైతే మీరు మీ స్కీమ్స్ కి లబ్ధిదారులు ఉన్నారు ఉన్నారు కదా మీ స్కీములు లబ్ధిదారులు ఉన్నారు కదా ఆ ఫ్యామిలీ మీరేం చేస్తున్నారంటే వాళ్ళు అన్నవన్నీ తీసుకొచ్చేసి చెప్పేసి దీనికి ఆన్సర్ ఇవ్వండి అంటే ఇచ్చిన దాంట్లోనే అసలు బేస్ లేనప్పుడు నేనేమంటానంటే బేసే లేదు కదా స్వామి ఆలోచించండి అని చెప్తా. మీకు ఇండిపెండెంట్గా మీరు చూడండి దీన్ని అప్పీల్ చేస్తా. నేను అంతే చేయగలను ప్రజలకైనా మీకైనా న్యూట్రల్ మీడియాకైనా ఏం అప్పీల్ చేయగలమంటే మేము అయ్యా వాళ్ళు అంటున్న దాంట్లో వాస్తవం ఉండడానికి అవకాశం ఉందా ఫస్ట్ థింగ్. రెండవది దీనికి సంబంధించినందుకు మా దగ్గర ఉన్న ఆధారాలతో మేము ఇవి చెప్తున్నాము దీన్ని బట్టి మీరు ఆలోచించండి. వేరే చంద్రబాబు నాయుడు ఆ రోజు చేసిన దాంట్లో ఇది ఈ బేస్ అని చూపుతున్నాము. పోనీ ఈ రెండింటిని కలిపినా ఇన్వెస్టిగేట్ చేయండి తెలుస్తుంది స్కామ్ అంటే ఎట్లా ఉంటుంది అనేది. ఇవే చేయగలం తప్ప ఇప్పుడు నిన్న కుబేర సినిమాలోనే ఈ రేషనల్ ఈ డైలాగ్ ఇట్లా కాకుండా అట్లెందుకు లేదు అని నేనేమో అనట్లా. అతని ఇష్టం కథ రాసిన సినిమాలో డైలాగులు చెప్పుకోవచ్చు అంటారు మళ్ళీ సినిమాలో ఉదాహరణ చెప్తారు వాడేం ఒప్పుకోరు. కాదు కథ అతని ఇష్టం డైరెక్టర్ ఇష్టము స్క్రిప్ట్ నేనే చేయాలి దానికి. మీరేమంటున్నారు ఇదిగో ఇది ఇట్లా ఇచ్చారంట కదా బలవంతం చేశారంట కదా అంటున్నారు. చీప్ లిక్కర్ తక్కువ రేటుది అనేది ఈ రోజైనా ఆ రోజైనా 70% 80% అదే ఉంటుంది ఎవరు చేసినా. అండ్ దాని స్టాండర్డ్స్ ఆ రోజు మీరు గమనించారు అలిగేషన్స్ చేశారు సేమ్ ల్యాబ్లో టెస్ట్ చేశారు నార్మల్ ఏమీ లేదని తేలింది ఉండడానికి అవకాశం ఉండదు. ఉన్నాయంట వాళ్ళ దగ్గర ఇంకా ఉన్నాయని చెప్తున్నారు. ఉన్నప్పుడు అదే ఉన్నాయి వాటికి అన్ని చెప్తాము అదేది కథ వీళ్ళు రాస్తున్నారు దానికి సపరేట్గా ఇన్వెస్టిగేషన్ వేసుకోవచ్చు కదా వద్దని ఏమన్నా అన్నామా. అది వేస్తే ఎస్ పర్పస్ఫుల్ అది డొల్లతనం బయటపడుతుంది. అది చేయట్లా. మీరు ఏది గమనించినా ఈ రోజు సంవత్సరం నుంచి గమనిస్తే దీనికి స్కామ్ అని వాళ్ళు అంటున్న సోకాళ్ళు దానికి సంబంధించి ఈ కథల్లో ఎన్ని కాంట్రడిక్షన్స్ 60,000 కోట్లు అన్నారు 50,000 కోట్లు అన్నారు 30,000 కోట్లు అన్నారు ఆఖరికి 3,500 కోట్లు తేల్చారు. 3,500 కోట్ల కోసం 3 లక్షల కోట్ల ఎఫర్ట్ పెట్టినట్టు ఈరోజు